నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాల గురించి ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, ఇక ఈరోజు పంచాంగం వివరాలు తెలియజేస్తారా? తప్పనిసరిగా. అందరికీ నమస్కారం. నేటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 33 నిమిషాలకి. తిథి దశమి రాత్రి తెల్లవారుజాము 1:19 వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 3:53 వరకు. యోగాలు వజ్ర రాత్రి 7:12 వరకు. కరణం వణిజ మధ్యాహ్నం 1:22 వరకు. విష్టి రాత్రి తెల్లవారుజాము 1:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుంచి 1:51 వరకు. గుళిక కాలం ఉదయం 10:43 నుంచి 12:17 వరకు. యమగండం ఉదయం 7:36 నుంచి 9:09 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:42 వరకు. అమృతకాలం ఉదయం 6:59 నుంచి 8:36 వరకు. వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 2:12 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ద్వాదశ రాశి ఫలాల్లో భాగంగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసుకున్నట్లయితే అశ్వని భరణి కృత్తి 1వ పాదం కలిపి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటారు. లక్ష్యసిద్ధి కోసం సాధనతో వ్యక్తులతో కలిసి, ఇష్టపడిన వ్యక్తులు అంటే ఆత్మీయులు కానీ తోబుట్టులతో కానీ కలిసి కార్యక్రమాలని చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. వృత్తిపరమైన విషయాలలో కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తారు. అలాగే దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము, ఆ విషయంలో వారికి పెద్దల ఆశీస్సులు లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, ఇక ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందుగా తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి 1, 2, 3, 4, తర్వాత దాంతోపాటుగా మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున ఆర్థికమైన విషయాల్లో అనుకూలత మిశ్రమంగా ఉంటుంది. అలాగే వ్యక్తులతో వ్యవహరించే శైలిలో అపార్థాలు రాకుండా వీలైనంత వరకు వాగ్వాదాలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలలో వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉంది. కుటుంబపరమైన అంశాలలో కుటుంబంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మిథున రాశిలోకి మృగశిర మిగిలిన పాదాలు, ఆరుద్ర, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు వస్తాయి. ఈ మిథున రాశి వారికి ఈ రోజున కార్యక్రమాల మీద చాలా గట్టి పట్టు ఉంటుంది. చాలా లక్ష్యంతో వాళ్ళు ఏర్పరచుకున్న విషయాలలో ఆశాజనకంగా ఆ పరంగా వాళ్ళు ముందుకు పెడతారు. అలాగే రావాల్సిన లాభాల విషయంలో కూడా ఏర్పరచుకున్న ప్రణాళికల విషయాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ప్రతి కార్యక్రమాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం రెండూ కూడా సమపాళ్లల్లో పెరిగే రోజుగా మనం ఈ రోజుని భావన చేయొచ్చు. కర్కాటక రాశి. అమ్మ, ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ముందు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష పూర్తి పాదాలు, ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి మానసికంగా కొంత అలసట, అలాగే విశ్రాంతి తక్కువగా ఉండడం, నిద్ర లేమి మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ పట్టుదలగా శ్రమించి పనులు సాధించటం కోసం శ్రమని సైతం
పక్కన పెట్టి ముందుకు పెడతారు. కాబట్టి వీళ్ళంతవరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరమవుతుంది. అలాగే సంతాన విషయాల్లో కానీ ఆలోచనల్లో ఉద్వేగాలను కానీ వీలైనంతవరకు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీలైతే ప్రాణాయామ మొదలైనవి మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మనసు ప్రశాంతత కోసం మెడిటేషన్ లాంటిది కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది వీరికి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కలిపి మనం సింహరాశి కిందకి చెప్తాము. సింహరాశి వారికి ఈ రోజున ఆశించిన కార్యక్రమాలు అప్రయత్న లాభంతో ముందుకు వెళ్ళడం, పెద్ద కష్టపడకుండానే ఆశించిన పనులలో ఇతరుల సహకారంతో వాళ్ళు పెట్టుకున్న ప్రణాళికలు ముందుకు జరగడం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయాలలో వీరికి మంచి వర్తమానాలు లాంటివి అందడం, అలాగే భూమికి సంబంధించిన విషయాలు కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళు ఏదన్నా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అంటే కొత్త కొనుగోలు కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలలో చర్చలు ఫలవంతంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్న విధంగా మనం భావించవచ్చు. అలాగే ఇలాంటి విషయాల్లో పెద్దలు అంటే కుటుంబంలో వ్యక్తులందరి సహకారం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, దానివల్ల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, ఇక ఈరోజు కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి మనం నక్షత్రాలు కూడా తీసుకుంటే ఉత్తరలో మిగిలిన పాదాలు, హస్త అలాగే చిత్తలో 2 పాదాలు అంటే 1, 2 కలిపి ఇదంతా కన్యా రాశిలోకి తీసుకుంటాము. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉండడం, వృత్తిలో ఎదురు చూస్తున్న అభివృద్ధి, అలాగే ఆదాయ విషయాల్లో కానీ అభివృద్ధిపరమైన అంశాలలో కానీ కొత్త వృత్తి విషయాలలో కానీ ఇంతవరకు చేస్తున్న ప్రయత్నాలలో వీరికి రావాల్సిన గౌరవం, మన్ననలు, కీర్తి ప్రతిష్టలు మొదలైనవి లభించడం, అలాగే అంతేకాకుండా వీళ్ళు ఏదైనా కొత్తది పెట్టుకుందామని చెప్పి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా దానికి సంబంధించిన చర్చలు అనేవి ఈరోజు జరగడానికి, అవి వీరికి వీలైనంత వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటారమ్మా? తులారాశి దీంట్లో మనం తీసుకుంటే ఈ యొక్క చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి మనం తులారాశి కిందకి చెప్తాము. తులారాశి వారికి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత అసంతృప్తి అనేది ఏర్పడడం, వాళ్ళు అనుకున్న విధంగా పనులు ముందుకు వెళ్ళకపోవడం వల్ల కొంత నిరాశ నిస్పృహలకి గురి అవ్వడం అనేది, ఎవరి దగ్గర నుంచి అయితే వీరు ఎదురు చూశారో సహాయ సహకారాలు ఆ విషయంలో అవతల వాళ్ళు ఇవ్వదగినంతగా ఇవ్వకపోవడం వల్ల కొంత మానసిక చికాకు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వీరి యొక్క పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దూర ప్రయాణాల కోసం వీళ్ళు కొత్త రకమైన చర్చలు చేయడానికి, కుటుంబ సభ్యులతో మంతనాలు జరపడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు అసంతృప్తిని అధిగమించే విధంగా వీళ్ళు పుణ్యబలం పెంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దానికోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే శ్లోకాన్ని పఠిస్తే ఈ మానసిక ఘర్షణ, అశాంతి, ప్రశాంతత లోపాన్ని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కలిపి వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ముఖ్యంగా డ్రైవింగ్ విషయం మాత్రమే కాకుండా ముఖ్యమైన ఆలోచనలు, ప్రణాళికలు, ఖర్చులు, ఇతరులతో సంప్రదింపులు, కార్యక్రమాలు, అలాగే ఏదన్నా మొదలు పెడదామనుకున్న విషయాలు మొదలైన వాటిల్లో అతి జాగ్రత్త చాలా అవసరం. అయితే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా, అంటే ఆరోగ్యానికి సంబంధించి ఆహార స్వీకరణ కానీ విశ్రాంతి విషయాలు కానీ మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులతో ఉన్న అనుబంధాల విషయంలో కూడా వీలైనంత ఆచి తూచి అడుగు వేయడం అనేది వీళ్ళకి చాలా అవసరము. ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడకుండా వీళ్ళు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి.
ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనస్సు రాశి. ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పాదం, ఇవన్నీ కలిపి మనం ధనస్సు రాశిలోకి తీసుకుంటాము. వీళ్ళకి సామాజిక సంబంధాలు బాగుంటాయి. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు అనేవి ఏర్పడడం, సంఘంలో నూతన పరిచయాలు మొదలైనవి, అలాగే కళాకారులు మొదలైన వారికి కొత్త పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు లాంటివి రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత వీళ్ళు ఆలోచనని ఉపయోగించి, అంటే మంచి చెడ్డల్ని బేరీజు వేసుకుంటూ, లాభ నష్టాలని బేరీజు వేసుకుంటూ వీళ్ళు ముందుకు వెడుతూ ఉంటారు ఈ రోజున. అలాగే ఏర్పడిన స్నేహాలతో ఘర్షణ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అపార్థాలకి లోను కాకుండా, వాగ్వాదాలకి లోను కాకుండా, అది జాయింట్ వెంచర్స్ జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే ఏమైనా వ్యాపార భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, కొంత ఆలోచన విషయంలో వీళ్ళకి ఉద్వేగాలకి లోను కాకుండా నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందు చూపుతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ వీళ్ళకి అవకాశాలు మంచిగా నిలబడతాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయమ్మా? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన కాంక్షలు, అంటే ఇంతకుముందు ఏదైనా చేసి ఉన్నట్లయితే వృత్తికి సంబంధించిన ప్రయత్నాలలో కొత్త అవకాశాలు, రుణములు చేసినా ఖర్చులు అధికంగా పెట్టడం, అలాగే ఏదైనా నూతన రుణముల కోసం ప్రయత్నాలు చేసినట్లయితే వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం కావడం అనేది, అలాగే పట్టుదలతో కార్యక్రమాల్లో పాల్గొని ఇతరులకి సహాయ సహకారాలు అందించడం లాంటిది. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టల కోసం వీరు ఇంతకుముందు చేసిన కార్యక్రమాలకి ఇప్పుడు దానికి సంబంధించిన ఫలితం లాంటిది రావడం అనేది ఉన్నప్పటికీ, రోగనిరోధక శక్తి విషయంలోనూ, తర్వాత ఏదైనా పోటీలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ ఎక్కువ దృష్టి సారించి, అంటే కొంత గట్టిగా కృషి చేసినప్పటికీ ఆ చేసే నిర్ణయాలు, తీసుకునే నిర్ణయాల్లో కానీ, చేసే ఆలోచనలు కానీ వీళ్ళంత జాగ్రత్తగా చూసుకుంటూ ఆత్మీయులని సంప్రదించి దానికి సంబంధించి ఏదైనా కొత్త విషయాలు చేద్దామనుకుంటే దాని ప్రకారం ముందుకెళ్ళాలి. అలాగే న్యాయపరమైన విషయాలలో కూడా వీళ్ళకి సంబంధించి చాలా వరకు అనుకూలమైన అవకాశాలు, న్యాయానికి సంబంధించిన విషయాలైనా, ఆరోగ్యపరమైన విషయాల్లోనైనా చాలా వరకు ఇంతకు ముందు కన్నా బెటర్గా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి మనం తీసుకుంటే నక్షత్రాలని ఈ యొక్క ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీరికి ఈ రోజున ఈ యొక్క ఆలోచన వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యులతో కలిసి ఈ రోజున విందు వినోదాలు మొదలైన వాటిల్లోకి వెళ్ళడం. అయినప్పటికీ మనసుకి ఏదో తెలియని చికాకు, వ్యాకులతలాగా, స్థిమితం లేని ఆలోచనలు, పదే పదే ఒకటే ఆలోచన రావడం, ఆ వచ్చిన ఆలోచనలు కూడా కొంతవరకు అవి వ్యతిరేక ధోరణిలో ఉండడం వల్ల మానసిక స్థిరత్వం అనేది తక్కువగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైన విషయాలలో వీళ్ళు తోబుట్టువుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకుందామని ఆలోచనలు చేయడం కూడా వీళ్ళ దాంట్లో ఇవాళ మనం గమనించవచ్చు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి. మీనరాశిలోకి మనకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, అలాగే రేవతి 4 పాదాలు కలిపి మనం ఈ యొక్క మీనరాశిలోకి తీసుకుంటాము. అయితే మీనరాశి వారికి ఈ రోజున గృహ వాతావరణం కొంత గందరగోళంగా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే కుటుంబపరమైన విషయాలలో ఆలోచనలు అధికం చేస్తారు. కుటుంబపరమైన ఆలోచనలతో పాటు సంతానానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో వీళ్ళు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. వాళ్ళకి సంబంధించిన విషయంలో విద్యార్థులకి గృహ వాతావరణం, విద్యకి సంబంధించిన విషయాలలో కొంత అననుకూలత ఉండడం బట్టి వాళ్ళకి కాన్సన్ట్రేషన్, అంటే దాని మీద ఏకాగ్రత అనేది కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి గృహ వాతావరణ విషయంలో మానసిక ఘర్షణలకి లోను కాకుండా దాన్ని అనుకూలంగా పెట్టుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి గృహంలోని వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకొని అందరూ కూడా ఒక
ఒక చక్కటి నిర్ణయంతో ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించవలసిన పరిహారం ఏదైనా చెప్తారా? అంటే సహజంగా అందరూ తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకున్నప్పటికీ వీలైతే ఈ రోజున ఏదైనా విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ అందరూ విన్నట్లయితే అది వారికి కార్యక్రమాలకి ఆటంకాలు జరగకుండా పనులు ముందుకు సాగడానికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైతే అందరూ కూడా వినడానికి, లేకపోతే చేసుకోగలిగితే అష్టోత్తరం లాంటివి చేసుకున్నా అది అన్ని రాసుల వారికి మంచి ఫలితాలనే ఇస్తుందని కూడా మనం అనుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న రాశి ఫలితాలు కూడా వ్యక్తిగతంగా ఒకరిని ఉద్దేశించి కాదు కాబట్టి అందరికీ సంబంధించిన ఒక మామూలు జనరలైజేషన్ కనుక, అందరికి కలిపి చెప్తున్నది కనుక అది కూడా ప్రతి వ్యక్తి వారి యొక్క వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు అన్వయించినప్పుడు బాగుంటుంది. అది జన్మకుండలి లేకుండా, జాతక చక్రంతో లేకుండా కేవలం ఇది మాత్రమే కాకుండా రెండు కలిపి చూసుకొని ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉంది. అమ్మ, ఇక మనం చూసినట్లయితే చాలామందిని భయం వెంటాడుతుంది. అంటే ఒక అడుగు ముందుకేసి ఏదైనా పని చేయాలంటే అవుతుందా కాదా అని వెనకడుగు వేస్తూ ఉంటారు. అంటే ఇట్లాంటి వారికి ఏం చెప్తారు? దానికి సంబంధించిన మోటివేషన్ స్టోరీ అంతేనా? అంటే సాధారణంగా మనం దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను, అప్పుడు దాంట్లోంచి మనం కన్క్లూజన్ ఏంటన్నది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకసారి ఒక సాధువు ఒక చెట్టు కింద జపం లాంటివి చేసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ చెట్టు కింద ఒక చిన్న తొర్రలోంచి ఒక ఎలుక ఒకసారి రెండు సార్లు బయటికి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం చేస్తోంది. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఇది తన్ని చూసి భయపడుతుందేమో అనుకొని వెంటనే ఎందుకు నువ్వు ఇలా వెళ్తున్నావు అన్నట్టుగా అది బయటికి రాగానే దాని మీద మంత్రజలం లాంటిది జల్లి అది మాట్లాడే భాషలోకి తెస్తాడు దాన్ని. ఆయన అడిగిన తర్వాత అది ఏమంటుందంటే, నేను ఇక్కడికి ఆహారం కోసం వస్తున్నాను, వచ్చినప్పుడల్లా అక్కడ అటు ఇటు తిరుగుతున్న పిల్లిని చూసి నాకు భయంగా ఉంది, అందుకని ఆహారం తీసుకెళ్ళడానికి నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తుంది. అయితే అలా ఎందుకు భయపడ్డాను, వెళ్ళిపోయి నువ్వు తీసేసుకోవచ్చు కదా అంటే, అమ్మో నాకు భయం పిల్లి అంటే అంటుంది. అయితే సరే అలా నాకు సలహా ఇచ్చాకనా మీరు ఏదైనా నాకు ఆహారం ఇవ్వచ్చు కదా, నేను రోజు రోజుకి ఇందులోనే ఉండి ఇబ్బంది పడిపోతున్నాను అంటుంది. సరే అయితే ఆహారం సంగతి ఎలా ఉన్నా, అయితే ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి అని అడిగితే, నాకు పిల్లి అంటే భయం కాబట్టి మీరు నన్నే పిల్లిలా మీరు మార్చేసినట్లయితే నాకు ఈ భయం పోయి నేను ఆహారం తెచ్చుకోగలుగుతాను ధైర్యంగా ఉంటుంది. సరే అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, సరే దాని కోరిక ప్రకారం దాని పిల్లిని చేసేద్దామని చెప్పి కొంత మంత్రజలం జల్లి దాన్ని పిల్లిని చేస్తాడు ఆయన. అయిన తర్వాత ఆయన తన మార్గాన తను వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అదే చెట్టు కిందకు వచ్చి ఆయన జపం చేసుకోవడానికి వచ్చి కూర్చొని ఆయన మెడిటేషన్లో ఉండగా మళ్ళీ ఇది వచ్చి కళ్ళు తెరిచేప్పటికి ఎదురుగుండా పిల్లికి అన్నిటితో కూర్చొని ఉంటుంది. ఏమైంది నీకు అని అడిగితే, నాకు ఇలాగా నేను ఆహారం కోసం పెడితే నా వెనకాల ఇలాగా కుక్కల పిల్లలు వెంటపడి కరవబోయే నన్ను, కాబట్టి నాకు ఈ లైఫ్ వద్దు, నేను కుక్క పిల్ల అయిపోతాను అంటే, అయ్యో అదేంటి, సరేలే అయితే నీ ఇష్టం అని చెప్పి మళ్ళీ దాన్ని కుక్క పిల్లగా మారుస్తాడు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఆయన అదే స్థానానికి వచ్చి మళ్ళీ జపం చేసుకుంటూ కళ్ళు తెరిచేప్పటికి ఎదురున్న మళ్ళీ కుక్కపిల్ల కూడా కన్నీరు పెట్టుకొని కూర్చుంటుంది. ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే, అబ్బే నాకు ఇక్కడ కూడా ఇబ్బందిగా ఉంది, నేను ఆహారం కోసం నేను ఎడితేనేమో నన్ను ఇలాగా సింహం ఇబ్బంది పెడుతోంది, నన్ను ఇబ్బంది పెట్టి చంపేయబోతోంది, కాబట్టి నాకు ఈ జీవితం వద్దు, నాకు సింహాన్ని అయిపోతా అంట. అయితే ఆయన ఒక నిమిషం ఆలోచించి సరేలే అని చెప్పి మళ్ళీ సింహంగా చేసేస్తాడు. అలా మళ్ళీ సింహంగా చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన మళ్ళీ వస్తాడు ఇక్కడికి వచ్చి జపం చేసుకుని మళ్ళీ ఎదురుగుండా సింహం కన్నీరు పెట్టుకున్నాం. నీకేమైంది ఫ్రెండ్, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా ఇన్నాళ్ళ పాటు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇలా బాధపడుతున్నావు అంటే, లేదు నేను సింహం అయినా కూడా నాకు మనుషులు నన్ను వల వేసి ఇలా చేయబోతున్నారు, నన్ను పట్టుకుపోవడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే, నేను మృగరాజువి, మొత్తం అన్నిటికీ మహారాజు లాంటి ఇది అడవికి నీకు భయం ఏంటి, నువ్వు ఏదైనా చేయగలవు కదా అంటే, లేదు నాకు చాలా భయంగా ఉంది, నేను పోనీ నన్ను ఇంకో రకంగా మార్చేసేయండి మనుషులు అంటే ఆయన అంటాడనమాట. ఇప్పుడు నేను నిన్ను ఎన్ని రకాలుగా మార్చినా నిన్నైతే నేను మారుస్తున్నాను, కానీ నీలో భయాన్ని నేను మార్చలేకపోతున్నాను, అది నీతో పాటే వస్తుంది, అది నువ్వు ఎలుకలా ఉన్నప్పటి నుంచి నువ్వు సింహానివైనా నీలో భయం అయితే పోలేదు, అది ఎవరూ మార్చలేము, అది నీలో ఇలా ఉండిపోయింది అనేటప్పటికీ అది నీలో నువ్వు మార్చుకోవాలి, మేము పైన రూపాన్ని మారుస్తాను కానీ భావాన్ని నేను మార్చలేను కదా అని చెప్తే, సరే అని చెప్పి చాలాసేపు ఆలోచించుకొని అవును కదా నాకు నేనే మారాలి కదా అని, పోనీ నన్ను పాత ఎలుకలనే మార్చేయండి, నేను ధైర్యంగానే బతుకుతా అంటుంది, మొత్తానికి చేస్తాడు. అంటే ఈ కథలో మనకి అర్థమవుతుంది ఏంటంటే, భయం అనేది మనిషిని ఎన్ని రకాలుగా భయపెడుతుందంటే, విద్యా విషయంలో స్టూడెంట్లు భయపడతారు, అమ్మో అనుకున్నట్టుగా రాయగలమా లేదా అని, అనుకున్నట్టుగా మనం వృత్తిలో రాణించగలమా లేదా అని చాలామంది భయపడుతూ ఉంటారు.
అలాగే కొంతమంది జీవితం అంటే భయపడుతూ ఉంటారు, కొంతమంది ఆశించినవి అందుకోగలమా లేదా అని భయపడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు ఈ అస్తమానం ఏదో విషయంలో భయపడుతూనే వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటూ వాళ్ళన్నా మారిపోతారు, లేకపోతే వాళ్ళు తీసుకున్న డెసిషన్ అంటే ఏంటంటే నేను ఇది అవ్వాలి జీవితంలో అనుకున్న దాన్నైనా వదిలేస్తారు. కారణం ఏంటి? భయం. నేను సాధించగలనా లేదా, నేను చేయగలనా లేదా, అమ్మో అక్కడికి వెళ్తే ఆ భయం, ఇక్కడికి వెళ్తే ఇది అన్న భయాలతో అన్ని రకాలుగా వాళ్ళల్లో వాళ్ళు చాలా పిరికితనాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఎవరిది వాళ్ళు మార్చుకోవలసిందే. అంటే ఇంకొకళ్ళు వచ్చి మార్చడానికి ప్రయత్నం చేసినా కొంతవరకు సహాయం చేయగలరు తప్ప అది ఎవరిది మార్చేది కాదు. ఆ విల్ పవర్ లాగా లోపల నుంచి ఆ వ్యక్తికి రావాలి. నేను ఎలాగైనా సంకల్పంగా నా భయాన్ని నేను పోగొట్టుకుంటాను, నాకేం భయం లేదు, నేను ఏ ఆకారంలో ఉన్నా నేను అనుకుంది సాధించగలననే ఇది రావాలి. అది లేకపోవడం వల్ల ఇప్పుడు మనం విన్న ఈ కథలో ఇన్ని రకాలుగా ఎలుక నుంచి పిల్లి నుంచి ఇన్ని రకాలుగా మారినా చివరికి ఏం తెలుసుకుంది? తను ఎలుకలా ఉండైనా సరే అనుకుంది సాధించగలడానికి ధైర్యానికి ఎలుకైనా సరిపోతుందని అప్పుడు మళ్ళీ చివరికి అనుకుంది. కాబట్టి ఎవరైనా సరే ఎంత సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా జీవితంలో ఒక మూమెంట్లో అనుకుంటారు, అమ్మో ఇది చేయగలనా లేదా, నేను అనుకున్నట్టుగా ఈ గోల్ కొట్టగలనా లేదా అని. వాళ్ళు నిజంగా అలాగే అనుకుని కనుక అక్కడితో పని ఆపేసి ఉంటే వాళ్ళు ఆ రోజున సక్సెస్ సాధించలేరు. కాబట్టి విజయం సాధించడానికి ఇవన్నీ కూడా అవరోధాలు. విజయం అంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళు. ఇప్పుడు ఎలుకకి ఆహారం విజయమే, ఒక వ్యక్తికి విద్య విజయం, ఉద్యోగం విజయం, లేకపోతే ఒక వృత్తి విజయం. వాట్లల్లో అనేక రకాల భయాలు, భయాందోళనలు, జీవితం అంటేనే భయంతో ఉంటే అక్కడే అయిపోతుంది లైఫ్. కాబట్టి ఒకసారి ఏం భయం లేదు, నేను సాధించగలను, ముందు స్టెప్ వేద్దాం, అంతేగాని నేను చేయలేనేమో, నాకు భయం వేస్తుంది అనుకుని ఆగే కొద్దీ అది అక్కడితోనే ఆగిపోతుంది. చివరికి మనమే మార్చేసుకోవాలి. అంటే మన గోల్ని మనం వదిలేసుకోవాలి. మన గోల్ మనం వదిలేసుకుంటే అనుకుని సాధించలేం కదా. అంటే ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒక ధైర్యాన్ని తెచ్చుకోవాలి, దానికోసం కృషి చేయాలి, కష్టపడి విజయాన్ని సాధించాలి. ఆ సాధించడానికి ఇవన్నీ అవరోధాలు, ఈ భయాలు, భ్రాంతులు ఉంటాయి ప్రతి స్టేజ్లో, ప్రతి వ్యక్తికి ప్రతి సమయంలో ఉంటాయి. కానీ ఎవరిని వాళ్ళు మోటివేట్ చేసుకొని ఇది భయపడది కాదు, నేను ఎలాగన్నా ఇది నేను రాణించాలి, సాధించాలి అనుకున్నప్పుడు అలాంటి ఇబ్బందుల్ని చాలా వరకు అధిగమించగలుగుతారని ఈ యొక్క కథ మనకి చెప్తుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలను తెలియజేస్తూనే వారందరూ కూడా పాటించవలసిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.